సాగర మదనం అనేటువంటిది జరిగింది, అందరికీ తెలిసిందే. కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇవన్నీ కూడా వచ్చినాయి. అందరూ అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే దాంట్లో నుంచి లాస్ట్కి ఏమొచ్చిందంటే మనకు అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత ఈ అమృతాన్ని ఏం చేశారంటే దేవతలు రాక్షసులందరూ కూడా పంచుకోవాలి. సగం ఒకళ్ళతో ఒకళ్ళింటికి కూర్చున్నారు. దేవదానంలో ఇద్దరు కూడా దితి అతిథులు పుట్టిన వాళ్ళే కదా. కశ్యప ప్రజాపతి సంతానంలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, దితి అదితి. అదితికి పుట్టిన వాళ్ళేమో దేవతలు, దితికి పుట్టిన వాళ్ళేమో రాక్షసులు. అయితే రాక్షసులు అంటే ఏదో నల్లగా ఉండి గోరమీసాలు కొమ్ములు పెట్టి అని అలా ఉండరు. అసలు వాళ్ళు రాక్షసులు కూడా దేవతల్లాగానే ఉంటారు. బట్ వాళ్ళ గుణం రాక్షస గుణం కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. దేవతలు సాత్వికంగా ఉంటారు, వీళ్ళేమో తామసంగా ఉంటుంటారు. అయితే ఈ మందర పర్వతాన్ని వాసుకి అంటే ఎవరు? సర్పం. ఎక్కడ ఉంటుంది ఆ సర్పం? వాసుకి అంటే శివుడు కంఠానం ఉంటుంది. కంఠానం ఉండేది సర్పాలకు అన్నిటికీ మూలం వాసుకి. ఆ వాసుకి కంఠఘోషణం. శివుడు కంఠాలు ఉండేటువంటి సర్పము వాసుకి. ఆ వాసుకిని మందర పర్వతాన్ని తాడులాగా పెట్టుకొని ఇచ్చేస్తూ ఉంటారు. సరే, కొంతకాలానికి అన్ని ఐరావతం, కల్పవృక్షం, కామధేను అన్ని వెళ్ళిపోయినాయి కదా. అన్ని వెళ్ళిపోయిన తర్వాత సరే ఫస్ట్ అమృతానికి రావడం ముందర ఒక హాలాహలం వచ్చింది, విషం. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా ఒక మంచి సద్భావంతో మనం నిజంగా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా బ్యాడ్ ఎదురవుతుంది. ఫస్ట్ ఆ బ్యాడ్ని మనం కంగారు పడకుండా ఒక్క నిమిషం కొద్దిగా ఆలోచనతో మనం ఆలోచిస్తే దానికి మార్గం వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన శక్తి లేకుండా ముందు రాక్షసత్వంగా వచ్చి పైశాచికైపోయి అమ్మో ఏమైపోతుందో, మనం ఏమైపోతాం భయపడిపోతూ ఉంటాం. ఏం లేదు, అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యే ముందర దాని సొల్యూషన్ వచ్చిన తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానికి మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అలాగే ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఈ అమృతం ముందర విషయం వచ్చింది. సరే నువ్వా అనుకునే ఎవరి వల్ల కాకుండా శివుడు కంఠాన్ని పెట్టుకున్నాడు. ఈ స్టోరీ అందరికీ తెలిసింది. ఇకపోతే అమృతం వచ్చేసింది. ఈ అమృతం వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ దేవదానవులు ఇద్దరు కూడా పంచుకోవాలి, అమృతం తాగాలని. ఈ దేవదానవులు ఇద్దరు కూడా రాక్షసులు తీసుకుంటే అది నాకివ్వాలి. అది ఆ అమృతాన్ని మొత్తం కూడా ఏం చేశారు, ఒక పాట్లో పెట్టారు. ఆ పాటులో ఏం చేశారంటే ఆ పాటు చేసినప్పుడు పాటుని ఏమంటారు, కుంభం అంటారు. కుంభరాశి, కుంభం అంటే పాటు. ఆ కుంభానిలో ఈ అమృతాన్ని వేసి దాన్ని ఏం చేస్తారంటే జాతర చేస్తారు. జాతర అంటే ఏంటి, మేళాలు ఏమంటారంటే జాతర అంటారు. ఈ కుంభానికి జాతర చేస్తూ ఉంటారు. ఈ జాతర చేస్తున్న సమయంలో ఏమైపోయింది, రాక్షసులు దేవుళ్ళు అంటారు, మీరు అందరూ వరుసగా కూర్చొని మేము ఇస్తాంలే అని చెప్పి దేవుళ్ళు అంటారు. దేవతలారా మీరు అటు కూర్చొని మేము ఇస్తాంగా, మీకు ఎందుకు ఏం ప్రాబ్లం లేదు, మేము ఇస్తామని చెప్పి రాక్షసులు అంటారు. కాదు నేను ఇస్తానని దేవతలు, కాదు నేను ఇస్తాను వీళ్ళందరూ ఆ పాటను ఏం చేస్తారు, అటు ఇటు గుంజుకుంటూ ఉంటారు. ఈ గుంజుకుంటున్న టైంలో ఏం చేశారంటే 4 డ్రాప్స్ ఇలా భూమి మీద పడిపోయింది. ఆ 4 డ్రాప్స్, ఒకటి ప్రయాగ్రాజ్, 2 త్రివేణి సంగమంలో, 2వది హరిద్వార్, 3 ఉజ్జయిని, 4 నాసిక్లో పడ్డాయి. అయితే 4 నదుల్లో పడ్డాయి కదా, 4 నదుల్లో కుంభమేళాలు జరుగుతున్నాయి కదా, మరి ప్రయాగ్రాజ్కే ఎందుకండి ఇంత జనాభా వస్తున్నారు, మరి మిగతా వాటికి ఎందుకు రావట్లేదు, ప్రయాగ్రాజ్కే ఎందుకు వస్తున్నారు? ఇన్ని కోట్ల మంది జనాభా, సాధువులు, నాగసాధువులు, యోగులు, సిద్ధులు, యతీంద్రులు, నాగసాధువులు, అఘోరాలు, వీళ్ళందరూ కూడా ప్రయాగ్రాజ్కి ఎందుకు ఇంత ఫ్లోటింగ్ వస్తున్నారు, మరి మిగతా వాటికి ఎందుకు రావట్లేదు అంటే ఏమండి, త్రివేణి సంగమం కదా, గంగా యమున సరస్వతి కలుస్తున్నాయి, అందుకని ఆ త్రివేణి సంగమం కాబట్టి అంత విశేషం అంటారు. మీకు హరిద్వార్లో త్రివేణి సంగమం కలవట్లేదా? హరిద్వార్లో పైనగా గంగ ఉన్నది, గంగోత్రి నుంచే కదా హరిద్వార్కి వచ్చేది. ఇది యమునోత్రి నుంచి కదా వచ్చింది మనకు నది హరిద్వార్కి వచ్చేది. మానా నుంచి, బద్రీనాథ్ నుంచి సరస్వతి అంతర్వాహినిగా హరిద్వార్ కూడా వస్తూనే ఉన్నాయి కదా. మరి అక్కడ కూడా మొన్న అన్ని నదులు కలుస్తూనే ఉన్నాయి. ఆ నదులతో పాటు ఇంకా చాలా నదులు కలుస్తున్నాయి కదా. మరి హరిద్వార్లో ఇంత విశేషం లేదే ఎందుకు? ప్రయాగ్రాజ్కి ఎందువల్ల ఇంత జనాలు వస్తున్నారు అంటే దీనికి ప్రయాగ్రాజ్లో అంటే మన శాస్త్రం ప్రకారంగా భూమి మీద 3,50,00,000 నదులు ఉన్నాయటండి. వింటున్నారా? 3,50,00,000 నదులు ఉన్నాయట భూమి మీద. చిన్న నదులు, పిల్ల నదులు, పెద్ద నదులు, బాగా పెద్ద నదులు, అవి ఒకదాంట్లో ఒకటి సంగమం అయ్యి అట్లా సంగమం అయిపోతూ ఉంటాయి నదులు. ఇప్పుడు యమున వచ్చి గంగలో కలుస్తుంది. యమునుగా ఉన్నప్పుడు యమునుగానే ఉంటుంది. యమున వచ్చి గంగలో కలిసినప్పుడు గంగగానే వస్తుంది. అట్లా ఒక నదులు సంగమం అయ్యి చివరికి సముద్రంలో కలుస్తాయి.
ఈ నదుల సంగమాల్లో అసలు ఈ నదులన్నీ ఎన్ని ఉన్నాయండి అంటే 3,50,00,000 నదులు ఉన్నాయట. ఈ ఒకదాంట్లో ఒకటి సంగమం అయిపోయి అన్నీ ఒక చోట కలుస్తాయట. ఆ భూమి మీద ఏదైనా కలిసే ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది ప్రయాగ్రాజ్లోకి వచ్చి కలుస్తాయట. భూమి మీద ఇన్ని నదులు సంగమం అయిపోయి ఒక్క చోటకి ప్రయాగ్రాజ్లోకి వస్తాయి. అందువల్ల ప్రయాగ్రాజ్కి అంత ప్రాధాన్యత. ఇక అక్కడ కలవదు, ఇంక భూమి మీద ఎక్కడ కలవదు, అక్కడ ఒక్క చోటు మాత్రమే కలుస్తాయి. మన అందరికీ తెలిసింది త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి అనుకుంటాం, కానీ ఇన్ని నదులు కలుస్తాయి అక్కడ. అందువల్ల ఈ కుంభానికి మేళా జరుగుతూ ఉన్న సందర్భంలో వీటికి కొన్ని విశేషమైన పర్వదినాలు ఉంటూ ఉంటాయి. ఆ పర్వదినాలు అంటే గ్రహణం అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా, అలాగే ఇవి కూడా కొన్ని మేళాలంటే కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ అఘోరాలు తెలుస్తాయి. ఆ సందర్భాల్లో మేళాలు, కుంభమేళా చేస్తూ ఉంటారు. అసలు ఇది వాస్తవంగా చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకుంటారు. మన మానవులు, మన సంసారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయరు. అయితే దాంట్లో స్నానం చేస్తే ఆ అమృతంలో ఉండేటువంటి ఇది కూడా మనం కూడా కాస్త చిరంజీవిత్వాన్ని పొంది చక్కగా ఉంటామనే భావంతో మనం చేస్తున్నాం. కానివ్వండి, పూర్వంలో ఇదంతా కూడా వాళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉండి శక్తులు పెంచుకుంటారు చూసారా. ఆ శక్తులు పెంచుకున్న తర్వాత శక్తులకు ఒక టైం వరకే ఉంటాయి. ఒక టైం అయిపోయిన తర్వాత అది ఎక్స్పైర్ డేట్ ఇప్పుడు ఏదో మీరు ఇస్తారు కదా, వాటి డేట్లు అయిపోయిన పడేస్తాం. అలాగే ఈ శక్తులకు కూడా కొంత టైం వరకే వాళ్ళకి శక్తులు ఉంటాయి, తర్వాత వాళ్ళకి యోగించవు అవి. మళ్ళీ అవి యోగించాలి అంటే కనుక మళ్ళీ వచ్చి మేళాలో, కుంభమేళాలోకి వచ్చి వాళ్ళు పునశ్చరణ చేసి వాళ్ళకి అక్కడ ధ్యానం చేసుకొని ఆ 45 రోజులు అంటే దీక్ష అంటే 40 days కాదు, 45 days, 45 రోజులు అక్కడికి వచ్చి వాళ్ళు ఈ ధ్యానాలు, ఈ మంత్రాలను కూడా పునశ్చరణ చేయాలి. ఎప్పుడైతే పునశ్చరణ చేస్తారో మళ్ళీ శక్తులు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇక మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ హిమాలయానికి వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయడం కారణమైంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చింది మహా కుంభమేళ అంటే మనకు 1881లో వచ్చింది. అంటే ఎవ్రీ 6 yearsకి వస్తాయి. అది కుంభమేళ మాత్రమే. 12 yearsకి వస్తుంది. అది మహాకుంభమేళ అంటుంటారు. ఈ కుంభమేళ అని చెప్పి మనకి లెక్కలో చెప్పుకుంటూ వచ్చారు. అదనమాట దీంట్లో.